దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆధార్ కార్డు అనేది ఏ విధంగా ఉందో, అదే విధంగా దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక గుర్తింపు నెంబర్ అనేది కేటాయించి, ఆ నెంబర్ ఆధారంగానే రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి అనేది అందజేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి అనేది నమోదు చేస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. మనం ఈ వీడియోలో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి అనేది రైతులు ఏ విధంగా పొందాలి, అంటే ఈ ఫార్మర్ రిజిస్టర్ ఐడి అనేది నమోదు చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ వివరాలన్నీ కూడా చెప్తాను. ఈ వీడియో అనేది రైతులకు మాత్రమే కాకుండా వెరిఫికేషన్ చేసే అధికారులకు కూడా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్పే ప్రాసెస్ అంతా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్, అంటే వాళ్ళు వాళ్ళు వెరిఫికేషన్ చేసే ప్రాసెస్ని మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అనేది అందరికీ కూడా ఉపయోగపడవచ్చు. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ ఫార్మర్ రిజిస్టర్ ఐడి అనేది అగ్రికల్చర్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు కలిసి అయితే చేస్తాయి. దీనికి సంబంధించి లాగిన్ అనేది రైతు సేవా కేంద్రాల్లోని అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది, అంటే ఆపరేటర్ల కింద వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిఎస్సి లాగిన్ లో కూడా ఈ ఐడి అయితే జనరేట్ చేయొచ్చు. నా సలహా ఏంటంటే రైతులు ఎవరు కూడా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవద్దు. అంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లాగిన్ తో పాటు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా రైతులకు అవకాశం అయితే ఇచ్చారు. కానీ ఆ ప్రాసెస్ అయితే రైతులు ఎవరు కూడా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసినా ఆ ప్రాసెస్ అనేది మధ్యలో ఆగిపోతుంది తప్ప అది వర్క్ అవ్వకపోవచ్చు అని అయితే నా ఉద్దేశం. ఇక ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఏ విధంగా చేయాలో ప్రాసెస్ చూసినట్లయితే, ఎవరైతే ఆపరేటర్లు ఉన్నారో అంటే విలేజ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు వారి యాప్లో లేదా వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. అలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వారి యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేసి ఆధార్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఆ రైతుకి సంబంధించి ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మేషన్ చేయాలి. అంటే ముందుగా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆధార్కి వచ్చిన ఓటీపీ ద్వారా ఈకేవైసీ అనేది అంటే ఆధార్ అథెంటికేషన్ అనేది పూర్తి చేస్తారు. తర్వాత వచ్చేసి ఆ రైతుకి సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ వాడుకలో ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఆ మొబైల్ నెంబర్ కూడా మేబీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇస్తేనే మంచిది, వేరే నెంబర్ అయితే ఇవ్వకండి. అలా ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా సబ్మిట్ చేసి ఆ మొబైల్ నెంబర్ అనేది కన్ఫర్మేషన్ చేయొచ్చు. అలాగే ఆ రైతుకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి సబ్మిట్ చేసిన తర్వాత. అంటే రైతు పేరు, అంటే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా రైతు పేరు, మిగిలిన డీటెయిల్స్ అయితే వస్తాయి. అదే విధంగా తెలుగులో కూడా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. ఒకవేళ తెలుగులో ఆ డీటెయిల్స్ రాకపోతే అధికారులు ఎవరు కూడా మాన్యువల్ గా పేరు అయితే ఎంటర్ చేయొద్దు, అంటే తెలుగులో మాన్యువల్ గా అయితే ఎంటర్ చేయొద్దు. ఏమీ రాకపోతే తెలుగులో కనుక అలా వదిలేయండి. తర్వాత ఆ రైతుకి సంబంధించి క్యాస్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రెసిడెంట్ డీటెయిల్స్, ఈ రెసిడెంట్ డీటెయిల్స్ అనేవి ఆధార్లో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అయితే రావడం జరుగుతాయి. మేబీ అక్కడ విలేజ్ నేమ్ సెలెక్ట్ చేస్తారు. విలేజ్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత పిన్ కోడ్ అనేది ఆటోమేటిక్ గా అయితే రావడం జరుగుతుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ జిల్లా పేరు, మండలం పేరు అలా చూపిస్తాయి కదా, మేబీ అక్కడ పాత జిల్లాల పేర్లు అయితే రావచ్చు. అలా పాత జిల్లాల పేర్లు వస్తే మార్చుకోవడానికి అక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ జిల్లాల ప్రకారం మీ జిల్లా పేరు, మండలం పేరు ఇలా మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. కానీ అలా మార్చుకోవడం అనేది తప్పనిసరి అయితే కాదు, మీరు పాత జిల్లాలను అలా వదిలేయచ్చు. తరువాత ల్యాండ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే అధికారులు వారి యొక్క లాగిన్ లో పర్టికులర్ గా ఆ విలేజ్ కి సంబంధించి ఆ రైతు ఏ సర్వే నెంబర్లు కలిగి ఉన్నాడో ఆ సర్వే నెంబర్ల డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ముందుగా అయితే పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ ఐడి అయితే జనరేట్ చేస్తున్నారు. తర్వాత మిగిలిన భూ యజమానులందరికీ కూడా ఐడి అయితే జనరేట్ చేస్తారు. అలా తర్వాత మేబీ కౌలు రైతులకు కూడా ఈ ఐడి అయితే జనరేట్ చేసి వారికి కూడా ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే భూ యజమానులకు మాత్రమే చేస్తున్నారు, అది కూడా పిఎం కిసాన్ లబ్ధిదారులకి. అధికారులు ఈ ప్రాసెస్ లో భాగంగా అంటే ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుకు సంబంధించి ల్యాండ్ ఓనర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ల్యాండ్ ఓనర్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ అధికారులకి అంటే ఆపరేటర్లకి ఒక నోట్ అయితే ఇచ్చారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ లో ఏంటంటే సబ్ డివిజన్ సబ్మిట్ చేసేటప్పుడు అక్కడ జాగ్రత్త వహించి వివరాలు అయితే ఇవ్వండి అని. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు నాకు ఒక సర్వే నెంబర్లో భూమి ఉంది, అది 300 సర్వే నెంబర్ అనుకోండి. ఆ 300 సర్వే నెంబర్ని సర్వే నెంబర్ అని ఉన్న చోట అయితే ఇస్తారు, సబ్ సర్వే నెంబర్ ఉన్న చోట అలా వదిలేస్తారు. అక్కడ వరకు బాగానే ఉంది. అలా కాకుండా నాకు ఉన్నటువంటి భూమి అనేది 300/1A కనుక ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా ఎంటర్ చేయాలి, సర్వే నెంబర్ అని ఉన్న చోట 300/1A ఆ మొత్తాన్ని కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ సబ్ సర్వే నెంబర్ అయిందని 300 ఒక చోట 1A ఒక చోట అలా ఎంటర్ చేయకూడదు. 300/1A అని మొత్తాన్ని ఒకే చోట సర్వే నెంబర్ అని ఉన్న చోట అయితే ఎంటర్ చేయాలని
ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ లో అయితే ఇవ్వడం జరిగింది. అధికారులు అయితే అంటే ఎవరైతే ఆపరేటర్లు ఉన్నారో వాళ్ళైతే ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. తర్వాత నేమ్ మ్యాచింగ్ స్కోర్ అనేది వస్తుంది. ఈ స్కోర్ ఆధారంగానే వెరిఫికేషన్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ నేమ్ మ్యాచింగ్ స్కోర్ అంటే ఏంటంటే మీరు ఆధార్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, అలాగే ల్యాండ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ రెండు పేర్లు కూడా వెరిఫికేషన్ అనేది సిస్టమ్ చేసుకుంటుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు నా పేరు పసుపులేటి శివగణేష్ కదా, నాకు ల్యాండ్ అనేది ఉంది. ఆ ల్యాండ్ రికార్డులో కూడా అంటే రెవెన్యూ రికార్డులో కూడా పేరు అనేది పసుపులేటి శివగణేష్ ఉంటే అక్కడ వచ్చే పర్సెంటేజ్ ఏ విధంగా ఉంటుంది, 100% అయితే ఉంటుంది. ఎందుకంటే ఆధార్ కార్డులోను రెవెన్యూ రికార్డులోను రెండింటిలోను పేరు ఎగ్జాక్ట్ గా సేమ్ అదే ఉంది కాబట్టి అక్కడ పర్సెంటేజ్ అనేది నేమ్ మ్యాచింగ్ స్కోర్ అనేది 100% అయితే ఉంటుంది. అలా కాకుండా నా పేరు పసుపులేటి శివగణేష్ అని ఆధార్ కార్డులోను, పి శివగణేష్ అని రెవెన్యూ రికార్డులోను, లేదంటే నా ఆధార్ కార్డులో నా పేరు వచ్చి రెవెన్యూ రికార్డులో వేరే వాళ్ళ పేరు రావడం, ఇలా ఏదైనా జరిగి అక్కడ స్కోర్ డిఫరెన్స్ అయితే రావచ్చు. నేమ్ మ్యాచింగ్ స్కోర్ అనేది డిఫరెన్స్ అయితే రావచ్చు. అక్కడ వచ్చిన స్కోర్ ఆధారంగానే వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఈ నేమ్ మ్యాచింగ్ స్కోర్ అనేది 80% కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆపరేటర్ లాగిన్ లో అంటే విఏఏ విహెచ్ఎల్ ఎవరైతే ఉంటారో వారి లాగిన్ లోనే ఆ పేర్లు అనేవి అప్రూవల్ అయితే పొందుతాయి. ఒకవేళ 61% నుంచి 80% మధ్య ఆ పర్సెంటేజ్ అనేది ఉంటే కనుక ముందుగా విఆర్ఓ వెరిఫికేషన్ చేస్తారు, తర్వాత తహసీల్దార్ వెరిఫికేషన్ చేస్తారు. ఒకవేళ 60% కంటే తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి అంటే 0 నుంచి 60% మధ్య పర్సెంటేజ్ అనేది ఉంటే అలాంటివన్నీ కూడా తహసీల్దార్ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం మొత్తం అందరి పేర్లు కూడా విఆర్ఓ, తహసీల్దార్, విఏఏ, విహెచ్ వీళ్ళందరూ కూడా వెరిఫికేషన్ చేస్తారు. కాకపోతే వచ్చే పర్సెంటేజ్ ని బట్టి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు 80% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నట్లయితే పేర్లు అనేవి దాదాపు కరెక్ట్ గా ఉన్నట్లే కాబట్టి తహసీల్దార్ విఆర్ఓలు వచ్చేసి పర్టికులర్ గా పేర్ల పైన అంత దృష్టి అయితే పెట్టిన అవసరం లేదు. అలా కాకుండా నేమ్ అనేది అసలు మ్యాచ్ అవ్వకపోతే ఏ 0, ఏ 10, 20, 30 అలా 80% కంటే తక్కువ ఉన్నట్లయితే మేబీ అక్కడ రైతు ఒకరు ఆధార్ నెంబర్ ఇచ్చింది వేరొకళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి పేర్లన్నీ కూడా తప్పకుండా కేవలం విఏఏ విహెచ్ఏలే కాకుండా ఎవరైతే విఆర్ఓలు తహసీల్దార్లు ఉన్నారో వారు పర్టికులర్ గా ఒక్కొక్క పేరు క్షుణ్ణంగా పరిశీలించి వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేమ్ మ్యాచింగ్ స్కోర్ అనేది ఏర్పాటు చేశారు. ఈ నేమ్ మ్యాచింగ్ స్కోర్ తర్వాత ఈ సైన్ ప్రాసెస్ అయితే ఉంది. ఇక్కడ ఈ సైన్ అన్నారు కాబట్టి రైతు తప్పనిసరిగా వేలు ముద్ర అయితే వేయాల్సి రావచ్చేమో. సో రైతు కూడా అందుబాటులో ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ సైన్ ప్రాసెస్ అనేది చేసే సమయంలో ఏదైనా ఎర్రర్ వస్తే కనుక ఇప్పుడు వరకు జరిగిన ప్రాసెస్ అంతా అంటే ఇక్కడ వరకు ప్రాసెస్ అనేది జరిగిపోయి ఈ సైన్ ప్రాసెస్ దగ్గర ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల ముందుకు వెళ్ళలేదు ప్రాసెస్. ఆ టైంలో ఆపరేటర్లు ఏం చేయొచ్చు అంటే అక్కడితో ఆ ప్రాసెస్ అనేది ఆపేసి డ్రాఫ్ట్ కింద అయితే ఆ ప్రాసెస్ ని సేవ్ చేసుకోవచ్చు. అంటే అక్కడతో ఆపేసి వేరే రైతుకి సంబంధించి వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ సర్వర్ అనేది వర్క్ అయిన తర్వాత అంటే ఈ సైన్కి సంబంధించి సర్వర్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందో మళ్ళీ దానికి అక్కడ నుంచి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఒక రైతుకి సంబంధించి ఈ సైన్ వరకు ప్రాసెస్ వచ్చిన తర్వాత అక్కడతో డ్రాఫ్ట్ కింద సేవ్ చేసినట్లయితే మళ్ళీ అదే రైతుకి సంబంధించి వర్క్ ఫ్లో అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఈ సైన్కి సంబంధించి ఏదైనా సర్వర్ ఇష్యూ వల్ల ఈ సైన్ పూర్తి అవ్వకపోతే అక్కడతో మీరు ఈ సైన్ అనేది డ్రాఫ్ట్ కింద అయితే సేవ్ చేసుకుని తర్వాత మళ్ళీ రైతుని పిలిచి ఈ సైన్ అనేది పూర్తి చేయొచ్చు. ఈ సైన్ అనేది పూర్తి చేయడానికి మళ్ళీ ఆ రైతుని పిలిచి ఈ ఫార్మర్ రిజిస్టర్ ఐడి వెబ్సైట్ లో న్యూ ఫార్మర్ రిజిస్టర్ ఐడి దగ్గర ఆ రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఇప్పుడు వరకు ఎక్కడ దాకా ఆ రైతుకి సంబంధించి ప్రాసెస్ అనేది జరిగిందో అక్కడ నుంచి ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయడానికి ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ఈ సైన్ అనేది ఆ రైతుకి అయితే పూర్తి చేయొచ్చు. ఇప్పుడు వరకు అగ్రికల్చర్ హార్టికల్చర్ లాగిన్ లో అంటే ఎవరైతే ఆపరేటర్లు ఉన్నారో వారి లాగిన్ లో ఏదైతే ప్రాసెస్ డ్రాఫ్ట్ కింద సేవ్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి లాగిన్ లో అయితే చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైతుకి సంబంధించి ఈ సైన్ అనేది పూర్తయిన తర్వాత ఆ రైతుకి ఫార్మర్ రిజిస్టర్ ఐడి అంటే ఒక గుర్తింపు నెంబర్ అనేది వస్తుంది. ఆ రైతుకి పర్సంటేజ్ అనేది ఎంత ఉన్నా సరే తప్పకుండా రైతుకి ఒక ఐడి నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది. ఈ ఐడి నెంబర్ జనరేట్ అయిన తర్వాత రెవెన్యూ సిబ్బంది దానికి సంబంధించి వర్క్ అనేది చూసుకుంటారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా పర్సంటేజ్ పేర్లు అనేసి 80% కంటే ఎక్కువ 60% కంటే ఎక్కువ అని ఆ పేర్లు మ్యాచింగ్ అవుతున్నాయా లేదంటే ఆ పేర్లు మ్యాచ్ అవుతున్నాయా లేదో చూసుకుని విఆర్ఓలు తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఐడి అనేది యాక్సెప్ట్ చేయాలి రిజెక్ట్ చేయాలి అనేది చూసుకుంటారు. అంటే ఉదాహరణకి ఆధార్ డీటెయిల్స్ ఎవరైతే ఇచ్చారో అదే డీటెయిల్స్ అనేవి రెవెన్యూ రికార్డులో కూడా సేమ్ పేరుతో ఉన్నట్లయితే మాక్సిమం స్కోర్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతు అతనే అయ్యి ఉంటారు కాబట్టి అలాంటి వారిని అప్రూవ్ అయితే చేసి ఐడి అయితే అప్రూవల్ అయితే ఇవ్వచ్చు. కొంతమంది పేర్లు ఎలా ఉంటాయంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి కొడుకుది ఉంటుంది, అందులో రెవెన్యూ రికార్డులో పేరు అనేది చనిపోయిన వాళ్ళ నాన్నగారి పేరు ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేస్తారు, వారసులే కాబట్టి ఆ రైతుకి సంబంధించి రెవెన్యూ సిబ్బంది ఇలా రెవెన్యూ రికార్డులో మీరు పేరు మార్చుకోండి, ఒకవేళ ఈ భూమి ఇదే అయితే కనుక రెవెన్యూ రికార్డులో పేరు మార్చుకోవాలి అని సలహా అయితే ఇస్తారు. ఒకవేళ ఆ రైతు అంటే ఆధార్ కార్డు ఎవరైతే ఇచ్చారో రెవెన్యూ రికార్డులో వారి పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు ఉన్నట్లయితే ఆ భూమి వాళ్ళదా కాదా ఇదంతా కూడా రెవెన్యూ రికార్డుల్లో ఏ విధంగా ఉందో
దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి రెవెన్యూ సిబ్బంది వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. ఒకవేళ ఆధార్ కార్డు ఇచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, రైతు ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ అనేవి రెవెన్యూ రికార్డులో ఉన్న రైతుతో మ్యాచ్ అయినట్లయితే వారికి ఐడి అనేది అప్రూవల్ అయితే పొందుతుంది. ఆ రైతుకి సంబంధించిన భూమా కాదా అనేది రెవెన్యూ సిబ్బందికి తెలుసు కాబట్టి ఆధార్ కార్డు ఇచ్చిన వ్యక్తి ఆ రైతైనా కాదా అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మరొకసారి క్షుణ్ణంగా తహసీల్దార్ లాగిన్ వరకు వెరిఫికేషన్ చేసుకుని అప్రూవల్ అయితే ఇస్తారు. ఒకవేళ భూమి అతనిది కాకపోతే రిజెక్ట్ అయితే చేస్తారు. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఎవరైతే ఆధార్ నెంబర్ ఇచ్చారో అతనికి సంబంధించి భూమి రెవెన్యూ రికార్డులో వేరే పేరుతో నమోదైతే ఆ వ్యక్తి, ఆ రైతు ఏం చేయాలి అన్న సలహాలు అయితే రెవెన్యూ సిబ్బంది అయితే ఇచ్చి ఆ పేరు మార్చుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. ఈ ప్రాసెస్ మొత్తంలో రైతులకు సంబంధించి ఏ డాక్యుమెంట్లు అవసరమయ్యాయి అంటే రైతుకి సంబంధించి ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి. అలాగే రైతుకి సంబంధించి ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో 1B అడంగల్ పాస్బుక్ ఏదో ఒక జిరాక్స్ అయితే కావాలి ల్యాండ్కి సంబంధించి. దీంతో పాటుగా ఆ రైతుకి సంబంధించి ఫోన్ నెంబర్, అంటే ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఒకటి తెచ్చుకోండి చాలు. ఆ నెంబర్ని కంటిన్యూ చేయండి. ఆ ఫోన్ నెంబర్ అనేది తెచ్చుకోవాలి. అలాగే ఫోన్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా ఆధార్ కార్డు జిరాక్స్, రెవెన్యూ రికార్డులకు సంబంధించి 1B అడంగల్ కాపీ, అలాగే ఫోన్తో పాటు ఫోన్కి ఓటీపీ వస్తుంది కాబట్టి సిమ్ అన్ని కూడా ఉండాలి. ఓటీపీ వచ్చే విధంగా రీఛార్జ్ అయితే ఉండాలి.